అన్నీ తట్టుకునే మగాడు అకారణంగా బలైపోతున్నాడు. భార్యల వేధింపులు తాళలేక బయటకు చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతూ కుంగిపోతూ తనువు చాలిస్తున్నాడు. సంసార సాగరాన్ని ఈదేంత సత్తా ఉన్నా పెళ్లం పెట్టే టార్చర్ని తట్టుకోలేకపోతున్నాడు. మరి భార్యల వేధింపుల నుంచి భర్తలకు రక్షణ లేదా? చచ్చిపోవడమే భార్య బాధితులకు ఉన్న ఏకైక మార్గమా? అసలు మగాడికి దిక్కెవరు? భరించేవాడే భర్త, అర్థం చేసుకునేది ఆలి. కానీ తాలి కట్టిన ఆ ఆలి వేధింపులకు మొగుడు తట్టుకోలేకపోతున్నాడు. మగాడైనా సరే నిర్దాక్షిణీయంగా బలైపోతున్నాడు. మొన్న బెంగళూరులో అతుల్ సుభాష్ అయినా, నిన్న ఢిల్లీలో పునీత్ అయినా అందరి బాధ ఒక్కటి, వారి చావుకు కారణము ఒక్కటి. గత డిసెంబర్లో భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సూసైడ్ లెటర్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, అతను అనుభవించిన నరకం తెలిసి దేశం మొత్తం నివ్వెరబోయింది. ఆ ఉదంతం మరవకముందే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో వుడ్బాక్స్ కేఫ్ యజమాని పునీత్ ఖురానా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ చావుకు కూడా అతని భార్య వేధింపులే కారణం. దాంతో పునీత్ సూసైడ్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. పునీత్ ఖురానాకు అతని భార్య మాణికాకు విడాకుల గొడవలున్నాయి. కేఫ్ బిజినెస్ విషయంలో తలెత్తిన వివాదం వల్లే పునీత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంకా తను బిజినెస్ పార్ట్నర్నేనంటూ తనకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని మాణిక వేధించినట్లు ఆరోపణలున్నాయి. ఆమె వేధింపుల వల్లే పునీత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని పునీత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరగా పునీత్తో మాణిక మాట్లాడిన కాల్ డీటెయిల్స్ ను కూడా పోలీసులు సేకరించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాణిక ఆమె పేరెంట్స్ కలిసి పునీత్ ను మానసికంగా టార్చర్ చేశారని పునీత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. परिवार को नहीं दे रही वीडियो। आपने बात की पुलिस से? हमने बहुत में हम उनके पाँव में गिर गए, हमने उनके पाँव पकड़ लिए, मेरे पापा ने, मैंने, बताओ। हमने बोला हम आप लेके जाओ फोन, आप वीडियो लेके जाओ, हमें रिकॉर्ड करने दो, हमें फॉरवर्ड कर दो, हम फोन से रिकॉर्ड कर लेते हैं, हमारे पास भी तो होना चाहिए। नहीं जी नहीं, ये लीगल प्रोसेस है, नहीं जी। ఇటీవలే బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం, అది మరవకముంది పునీత్ ఖురానా కూడా అదే తరహాలో చనిపోవడంతో దేశంలో భార్యల వేధింపుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరి ఆత్మహత్యలతో దేశం మొత్తం ఇప్పుడు భార్య బాధిత భర్తల గురించి చర్చ మొదలైంది. అతుల్ భార్య నిఖితా సింఘానియా మాదిరిగానే పునీత్ భార్య మాణికాను కూడా అరెస్టు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారనే విషయాలు బయటకొస్తున్నాయి. మహిళా భద్రత కోసమున్న చట్టాలను తప్పుగా ఉపయోగించకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడే వాళ్లకు ఈ సమాజంలో మగాడికి కూడా సమాన హక్కులు ఉంటాయనే విషయం తెలీదా అని ప్రశ్నిస్తున్నారు. పరువు పోతుందని మగాడు తన బాధల్ని, బలహీనతల్ని, భార్య పెట్టే టార్చర్ని బయటకు చెప్పుకోలేడు. అదే అదునుగా భావించి ఏం చేయలేడని భర్తలను వేధింపులకు గురిచేస్తున్నారు. కొందరు శాడిస్ట్ భార్యలు పగబట్టినట్లు తమ భర్తలను హింసిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పురుషుని బాధలకు అంతు అనేదే ఉండదు. చివరకు చేసేదేమి లేక, భార్యల పోరును తట్టుకోలేక, వారితో గెలవలేక జీవితంలో ఓడిపోయానని, ఈ జన్మకింతేనని సూసైడ్ చేసుకుంటున్నారు. భార్యా బాధితుడైన సాటి మగాడు మనకు తెలియకుండానే బలైపోతున్నాడు. ఇకనైనా భార్యా బాధితులకు న్యాయం జరిగేలా చట్టాలు తీసుకురావాలంటున్నారు. మగాడికి కూడా న్యాయం జరగాలంటున్నారు.